నమస్తే అండి, నేను మీ యాంకర్ నిహారిక. సో ప్రస్తుతం నేను వచ్చేసి ఎస్పీబీ, అదే అండి శ్రీ ప్రసాద్ బ్రోస్ జ్యువెలర్స్కి అయితే వచ్చేసానండి. ఇది వచ్చేసి ఒక సిల్వర్ జ్యువెలరీ షాప్ అనమాట. సో ఎలా అయితే మీకు లైక్ ఒక ప్రతి ఉమెన్కి కూడా ఫర్ ఆల్ అకేషన్స్ మనకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదండి. సో ఎంత మంచి అవుట్ఫిట్ ఉన్నా జ్యువెలరీ అయితే పేరు అయితే ఖచ్చితంగా చేయాలి. సో అట్లాంటి బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇక్కడ మన ఎస్పీబీలో ఉన్నాయి. సో ఏంటి ఎన్నో జ్యువెలరీస్ ఉన్నా కూడా ఎందుకు ఈ జ్యువెలరీని హైలైట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా అండి కస్టమైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో అన్నీ కూడా ఇక్కడ మనకి ఆల్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ హోల్సేల్ షాప్ అనమాట. ఇది బయట మనం షాప్స్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్లోనే ఆల్మోస్ట్ అలాంటి పీసెస్ అలాంటి ఐటమ్సే మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. సో బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో అయితే మీకోసం ఎక్స్క్లూజివ్ మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అయితే ఎవ్వరు కూడా ఇవి సిల్వర్ అని అయితే నమ్మరండి. ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది, కస్టమైజ్డ్గా ఉంది. మనమైతే అకేషన్స్కి ఎలా బెస్ట్గా ఉండాలని అనుకుంటామో సో ప్రతి కలెక్షన్ కూడా అంతే బెస్ట్గా మరి యూనిక్గా కూడా కనిపిస్తున్నాయండి. సో చూస్తున్నట్టయితే ఏది కూడా మనం ఇది గోల్డ్ కాదు లేదా డైమండ్ కాదు అని చెప్పడానికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో రెండు మనం ఒకవేళ కంపేర్ చేసి చూస్తే కనుక రెండు కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయండి. సో ద బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకి స్టార్టింగ్ 5 grams నుంచి అయితే ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి, స్టార్టింగ్ ఫ్రమ్ 5 grams. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఈ జుమ్కా. అండ్ మనకి ఇక్కడ ఆక్సిడైజ్డ్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం యాంటిక్ కలెక్షన్స్ ఉన్నాయి, గోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి, విక్టోరియా కలెక్షన్స్, అలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. సో మీకైతే కొన్ని చూపించేస్తున్నాను, చూసేయండి. సో ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 5 grams అయితే ఉన్నాయండి. 5 grams నుంచి స్టార్ట్ చేసి అలా గ్రామ్స్ ఇంక్రీజ్ అవుతూ పోతూ అలా డిజైన్ వేరియేషన్స్ కూడా అలాగే డిఫరెంట్గా కూడా ఉన్నాయి. సో చూపించేస్తున్నాను మీకైతే. 5 gramsలో మనకి కలెక్షన్స్ చూస్తున్నారు కదా. అండ్ ప్రతి గ్రామ్ ప్రైస్ వచ్చేసి మనకి 200 లాగే ఉందన్నమాట, కంప్లీట్ హోల్సేల్ ప్రైస్. సో ఇదైతే రియల్గా ఒక బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చండి. మీ ప్రతి అకేషన్కి కూడా మన ఎస్పీబీ ఏదైతే ఉందో, మన శ్రీ ప్రసాద్ బ్రోస్ ఏదైతే ఉందో, దిస్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ, వన్ స్టాప్ సొల్యూషన్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను మీకు. ఎందుకంటే ఇక్కడ అయితే వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ప్రతి కలెక్షన్ కూడా చాలా యూనిక్గా కనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చాయండి. సో మనకి ఏ అకేషన్ ఉన్నా సరే, మ్యారేజ్ కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఇంట్లో చిన్న పూజాస్ కావచ్చు, అది చిన్న ఫంక్షన్ నుంచి, చిన్న పూజా ఫంక్షన్ నుంచి పెద్ద మ్యారేజ్ ఈవెంట్ వరకు ఏ అకేషన్కైనా కూడా ప్రతి దానికి కూడా సూటబుల్ అయ్యే జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా నచ్చాయండి. సో చూసేసేయండి కొన్ని కలెక్షన్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మనకి ఎమరాల్డ్ యాజ్ వెల్ యాజ్ రూబీ కాంబినేషన్తో ఉన్నాయన్నమాట. సో ఈ సైజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి పెద్ద ఇయర్ రింగ్స్ వరకు అయితే అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీజెడ్ ప్యాటర్న్ అండి. ఇయర్ రింగ్స్ చూస్తున్నట్టయితే కంప్లీట్గా మనకి సీజెడ్ ప్యాటర్న్లో మనకి ఎమరాల్డ్ కాంబినేషన్తో ఉన్నాయన్నమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు, ఫ్లవర్ మధ్యలో మళ్ళీ మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారండి. అండ్ కింద వచ్చేసి మళ్ళీ మనకి సీజెడ్ స్టోన్స్, అలాగే మనకి ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో అన్నీ ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ అకేషన్స్కి సూట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా అండ్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక రెడ్ రూబీ లాగా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మనకి సీజెడ్ స్టోన్స్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఐ కెన్ రియలీ ఫీల్ ఇట్. బీడ్స్ కావచ్చు లేదా స్టోన్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రాపర్లీ ఫినిష్డ్. అండ్ మీరేమీ క్వశ్చన్ పెట్టుకోవద్దు, ఇలాంటి పర్చేస్ చేస్తే ఆ క్వాలిటీ అంత బాగోదేమో, లేదా వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేయగానే కలర్ ఏమైనా ఫేడ్ అవుతుందేమో, లేదా స్టోన్ క్వాలిటీ అంత బాగోదేమో, ఊడిపోతాయేమో అనే డౌట్స్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అలాంటి డౌట్స్ అయితే వేరే షాప్స్కి ఉంటాయేమో కానీ మన ఎస్పీబీ అయితే అలాంటివి అయితే ప్రొవైడ్ చేయదండి. ఇక్కడ వచ్చేసి ప్రతిది కూడా క్వాలిటీ, క్వాంటిటీ ప్రతిది కూడా అంత బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేనైతే పర్సనల్గా చూశాను అండ్ నాకు అన్నీ కూడా చాలా బెస్ట్గానే కనిపిస్తున్నాయి. సో కరెంట్లీ మీరు చూసిన ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ట్రెండీగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నవరత్న ఇయర్ రింగ్స్ అంటారండి. ఎందుకంటే ఇక్కడ మనకి 9 different కలర్డ్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు, యాజ్ యూ సీ హియర్. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి పింక్ కలర్డ్ అండ్ ఫస్ట్ వచ్చేసి డిజైన్ మనకు ఒక ఫ్లవర్ లాగా ఉందన్నమాట టాప్ ఎండ్ అంతా కూడా.
ఆ ఫ్లవర్లో వచ్చేసి మనకి 9 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. అండ్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ టాప్ ఎండ్ చూసినట్టయితే మనకి బ్యూటిఫుల్ కలర్డ్ స్టోన్స్తో ఉంది కదండి, ఒక ఫ్లవర్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా ఇక్కడ పర్ల్స్ లాగా మనకి హ్యాంగింగ్స్ కూడా ఇంక్లూడ్ చేసేసారు. ఇంకా బాటమ్ ఎండ్కి వచ్చేసి మనకి ఇక్కడ కంప్లీట్గా ఒక గోల్డ్ లాగా అండి, గోల్డ్ బూటా అయితే ఇచ్చేసారండి. అండ్ ఈ గోల్డ్ బూటాలో కూడా మనకి నవరత్న ఇయర్ రింగ్స్ కాబట్టి 9 డిఫరెంట్ కలర్స్తో ఇలా ఆల్మండ్ షేప్లో మనకి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక ఫ్లవర్, ఆ తర్వాత మళ్ళీ ఒక కలర్డ్ బీడ్, ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్, ఇలా ఈ ప్యాటర్న్ అయితే రిపీట్ అయిందండి. అండ్ ఇంకా కింద చూసినట్టయితే ఇక్కడ క్రిస్టల్స్ అనమాట, క్రిస్టల్ హ్యాంగింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో ఓవరాల్గా ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 37 grams అండి. సో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపించే ఇయర్ రింగ్స్ ఏంటంటే కంప్లీట్గా మనకి నక్షి ఇయర్ రింగ్స్ అనమాట అండి. అండ్ డిజైన్ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యాజ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి టాప్ ఎండ్లో మనకి పికాక్ డిజైన్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి విత్ అ బ్యూటిఫుల్ బీడ్ ఇక్కడ. అండ్ ఇక్కడ మధ్యలో చూసినట్టయితే మనకి బూటా ఏదైతే ఉందో బాటమ్ ఎండ్ వచ్చేసి చాలా పెద్దగా వైడ్గా ఇచ్చారు. సో ఇది హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఇయర్ రింగ్ వచ్చేసి మనకి కింద ఏవైతే కోరల్ బీట్స్ ఉన్నాయో అండ్ పగడం అంటారు కదండి, సో ఈ కోరల్ బీట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ డిఫరెంట్. సో కంప్లీట్గా యాంటిక్గా కనిపిస్తుంది కదండి ఇయర్ రింగ్ అంతా కూడా. బట్ పెట్టుకుంటే అయితే చాలా ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. కంప్లీట్గా మనకి అన్ని పూజా అకేషన్స్కి కావచ్చు, చాలా అన్ని మల్టిపుల్ అకేషన్స్కి అయితే మనం వీటిని యూజ్ చేయొచ్చు. సో మనకి చాలా రిచ్గా కనిపిస్తుంది, అలాగే బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి జస్ట్ 41 grams అండి. సో మీకోసం అయితే మంచి కరెంట్లీ ట్రెండింగ్లో ఉన్న సీజెడ్ కలెక్షన్స్ని అయితే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ చూసే కలెక్షన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి టాప్ ఎండ్ అంతా కూడా మంచి స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. మనకి వైట్ ఫ్లవర్ లాగా ఉందన్నమాట, మధ్యలో ఒక రూబీ ఇచ్చారండి. దిస్ ఇస్ రియలీ ప్రిటీ కదా. సో మంచి హైలైట్ అనమాట, వైట్ స్టోన్స్కి పింక్ కలర్ కాంబినేషన్లో రూబీ అయితే హైలైట్ చేసేసారు. అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మనకి బూటాలో కూడా మనకి పింక్ యాజ్ వెల్ యాజ్ వైట్ సీజెడ్ స్టోన్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారండి. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి ఇయర్ రింగ్స్కి ఈ హ్యాంగింగ్స్ అనమాట. సో ఈ రైస్ హ్యాంగింగ్స్ అంటారండి, వీటిని రైస్ పర్ల్ హ్యాంగింగ్స్ అంటారు. సో ఇవైతే చాలా ప్రిట్టీగా ఉన్నాయి కదా. సో ఓవరాల్గా ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 35 grams అండి. మనం చూస్తున్న సీజెడ్ కలెక్షన్ ఇయర్ రింగ్స్లో ఇది ఇంకొక వెరైటీ అండి. ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్తో ఉంది అండ్ మధ్యలో ఒక రూబీని ఇంక్లూడ్ చేసేసారు అండి. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో సీజెడ్ కాంబినేషన్తో దిస్ ఇస్ రియలీ ఆసమ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా ఇయర్ రింగ్స్కి హైలైట్ ఏంటంటారా, హ్యాంగింగ్స్ అండి. ఎమరాల్డ్ విత్ పర్ల్ కాంబినేషన్తో ఈ హ్యాంగింగ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అన్నీ కూడా ఒక స్ట్రైట్ ప్యాటర్న్లో కాకుండా ఒక వేవీ ప్యాటర్న్లో అయితే హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేసేసారు. సో ఇవైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. సో ఎవరైతే హెవీ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇవి చాలా నచ్చుతాయండి. సో దీని వెయిట్ వచ్చేసి 69 grams అండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ఇంకొక వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అండి. ఇక్కడ వచ్చేసి మనకి టాప్ ఎండ్లో మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే ఇంక్లూడ్ చేశారు గోల్డ్ కలర్లో. అండ్ వచ్చేసి మధ్యలో మనకి ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఉందండి. అండ్ సెకండ్ సీక్వెన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా 2 పికాక్స్ అయితే ఉన్నాయండి. ప్రిటీగా చాలా చిన్నగా టైనీగా 2 పికాక్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ కింద వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఎమరాల్డ్ స్టోన్ అయితే, ఒక రూబీ స్టోన్ అయితే కనిపిస్తుంది కదా అండి. అండ్ ఇక్కడ బూటా వచ్చేసినట్టయితే కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. మనకి సీజెడ్ స్టోన్స్ ఇంక్లూడ్ చేశారు ఫస్ట్ సీక్వెన్స్లో, ఆ తర్వాత పికాక్స్ ఇంక్లూడ్ చేశారు విత్ రూబీ స్టోన్, ఆ తర్వాత మళ్ళీ ఎమరాల్డ్ వచ్చేసిందండి. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ చూసారా, మనకి డబుల్ హ్యాంగింగ్స్ అనమాట. సో పర్ల్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టల్ కాంబినేషన్తో ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే మనకి 2 ఉన్నాయన్నమాట. 2 లేయర్డ్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవైతే కంప్లీట్ హైలైట్స్ అనమాట ఇయర్ రింగ్స్కి. సో ఓవరాల్గా ఇయర్ రింగ్స్ అయితే చాలా హెవీగా కనిపిస్తున్నాయి, యూనిక్గా కూడా కనిపిస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయండి. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 34 grams అండి. సో ఇప్పుడు మనం చూస్తున్న సీజెడ్ కలెక్షన్స్లో ఇది ఇంకొక వెరైటీ అండి. ఇయర్ రింగ్స్ చూసారా అసలు ఎంత ట్రెండీగా కనిపిస్తున్నాయో, కరెంట్లీ ట్రెండీ ఇయర్ రింగ్ కలెక్షన్స్ అండి ఇవైతే.
ఇక్కడ చూసినట్టయితే మనకి మధ్యలో ఒక రూబీ ఆల్మండ్ షేప్లో రూబీ స్టోన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్లవర్ అంతా కూడా మనకి అలా ఆల్మండ్ షేప్లో వైట్ సీజెడ్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సెకండ్ సీక్వెన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయండి. అండ్ బూటా చూసారా అసలు ఎంత హెవీగా ఉందో. బూటా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్డ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట బూటాలో కూడా, గ్రీన్, పింక్, వైట్. సో ఈ కాంబినేషన్ అయితే రియల్గా అదిరిందనే చెప్పచ్చు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే హ్యాంగింగ్స్ అండి. హ్యాంగింగ్స్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మనకి ఎమరాల్డ్ ఇంక్లూడ్ చేశారండి. ఈ ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్, గ్రీన్ అండ్ వైట్. ఓవరాల్గా అయితే ఎక్స్ట్రీమ్లీ ఆసమ్ అని చెప్పచ్చు. ఇయర్ రింగ్స్ సూపర్గా ఉన్నాయి. సో అండ్ కరెంట్లీ అయితే ఇవి ట్రెండింగ్ అండి. సో మనకి లైక్ సో టీనేజర్స్ నుంచి మనకి ఎల్డర్లీ ఉమెన్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇయర్ రింగ్స్ చాలా సూపర్గా కనిపిస్తాయి అన్నమాట. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 47 grams అండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ బూటా స్టోన్స్తో ఇయర్ రింగ్స్ చూసాము, సింపుల్ ఇయర్ రింగ్స్, హెవీ ఇయర్ రింగ్స్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక కేటగిరీ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను మీకు. ఏవైతే కరెంట్లీ ట్రెండీగా ఉన్నాయో అండ్ అందరినీ అట్రాక్ట్ చేస్తాయో ఇయర్ రింగ్స్, అవే అండి మోజనేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. చూస్తున్నారు కదా మంచి హెవీ ఇయర్ రింగ్స్ అండి. కొంతమంది ఇష్టపడతారు కదా మనకి హెవీ జ్యువెలరీ అంటే చాలా ఇష్టపడే వాళ్ళకైతే ఈ కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయండి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ స్టోన్స్ క్వాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ స్టాండర్డ్గా ఉందన్నమాట. సో కస్టమర్స్ మీరు ఎవ్వరు కూడా డౌట్స్ ఎలాంటివి పెట్టుకోవద్దు. ఇలాంటివి పర్చేస్ చేస్తే సిల్వర్ లాంటి జ్యువెలరీసే కదా, ఇలాంటివి పర్చేస్ చేస్తే క్వాలిటీ ఎలా ఉంటుందో, స్టోన్ వర్క్ ఎలా ఉంటుందో, మేబీ తర్వాత పోతాయేమో, తొందరగా మనం యూస్ చేసిన తర్వాత లైక్ డ్యామేజ్ అవుతుందేమో అనే కాన్సెప్ట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడైతే ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు షాప్ వాళ్ళైతే. అండ్ క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రెండీగా ఎలా ఉన్నాయో క్వాలిటీ విషయంలో అయితే వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంత స్టాండర్డ్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఇంకా డిజైన్ విషయానికి వస్తే అయితే మనకి ఇక్కడ ఈ స్టోన్ వర్క్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఈ హ్యాంగింగ్స్ అని చెప్పొచ్చు. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ పర్ల్ కాంబినేషన్, కంప్లీట్గా మనకి ఒక బంచ్ ఆఫ్ పర్ల్స్ అనమాట ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఈ పర్ల్స్ ఇంకా ఈ ఎమరాల్డ్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇట్ రియల్లీ హిట్స్ డిఫరెంట్ అండి. సీరియస్లీ చాలా యూనిక్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 65 grams అండి. ఇప్పుడు మీకు వచ్చేసి ఇంకొక వెరైటీ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నానండి. అదే విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇప్పుడైతే కరెంట్లీ అయితే ఈ విక్టోరియన్ జ్యువెలరీ సెట్స్ అని, ఇయర్ రింగ్స్ అని చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ పీస్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మనకి బ్లాక్ పాలిషింగ్ అయితే ఇంక్లూడ్ చేసేసారు. అండ్ స్టోన్ వర్క్ అయితే చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ డిజైన్ చూసారా అండి, కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పటి వరకు మీకు నేను చాలా కలెక్షన్స్ చూపించాను, కానీ ఏ డిజైన్ కూడా, ఏ ప్యాటర్న్ కూడా మళ్ళీ రిపీట్ అయినట్టే లేదు. ప్రతి కలెక్షన్ కూడా చాలా వెరైటీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, యూనిక్గా ఉంది. సో ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయాలండి మన స్టోర్ని అయితే ఖచ్చితంగా. సో ఇంకా ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే అయితే మనకి ఇక్కడ ఈ విక్టోరియన్ స్టోన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ తర్వాత ప్యాటర్న్ అయితే ఈ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మనకి ఇక్కడ ఎలిఫెంట్ ప్యాటర్న్ ఇచ్చారు, ఫ్లవర్ ప్యాటర్న్ ఇంక్లూడ్ చేసేసారు. అండ్ మధ్యలో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనే చెప్పచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో బంచ్ ఆఫ్ పర్ల్స్, ఇంకా ఈ పింక్ స్టోన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ హైలైట్ అనమాట ఇయర్ రింగ్స్కి. సో ఇది ఒక యాంటిక్ కలెక్షన్ అనే చెప్పొచ్చు. మనకి రూబీస్ అయితే ఇంక్లూడ్ చేసేసారు, ఇక్కడ పర్ల్స్ ఇంక్లూడ్ చేసేసారు. రియలీ ప్రిటీ అండ్ ప్రిటీ. అండ్ దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 44 grams అండి. సో ఇప్పటి వరకు అయితే మనం హెవీ జ్యువెలరీ చూసాం కదా అండి. ఇక్కడ మనకి సింపుల్ జ్యువెలరీ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూసినట్టయితే ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి మొజాయిక్ డిజైన్తో, మొజాయిక్ స్టోన్స్తో, ఇవి అన్కట్ మోడల్ అనమాట అండి. ఇక చూసినట్టయితే మనకి ఒక రూబీ స్టోన్ అయితే మధ్యలో ఇంక్లూడ్ చేసేసారు. ఆ తర్వాత కంప్లీట్గా మనకి ఫ్లవర్ ఆల్మండ్ షేప్లో ఉందన్నమాట రూబీ స్టోన్ కూడా.
అండ్ తర్వాత మనకి మోజనైట్ స్టోన్స్ అయితే ఇంక్లూడ్ చేసేసారు ఆ రూబీ చుట్టూ. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది కదా, సింపుల్గా ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి. అండ్ పెట్టుకుంటే అయితే చాలా రిచ్ లుక్ను అయితే ఇస్తుంది. సో దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 14 grams అండి. సో చూసారు కదండి వీడియోలో ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఎన్ని వైడ్ వెరైటీస్ ఉన్నాయో. ఇది ఒక షార్ట్ లెంత్ వీడియో కాబట్టి నేనైతే మీకు అన్నీ చూపించలేకపోయాను. బట్ మీరు ఒక్కసారైనా మన శ్రీ ప్రసాద్ బ్రోస్ జ్యువెలర్స్కి అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వాలండి. వస్తే మీకు అర్థమవుతుంది ఇన్ని వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో, అది కూడా ఎక్కడ కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఒక హోల్సేల్ షాప్ అని చెప్పాను కదండి. ఇది రీటైల్ కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే అంటే బల్క్లోనే తీసుకోవాలని వాళ్ళు అలా డిమాండ్ ఏం చేయట్లేదు. మీకు ఒకవేళ ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే మీరు దాన్ని సింగిల్ పీస్గా కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి. సో శ్రీ ప్రసాద్ బ్రోస్కి అయితే మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాత్రం అడ్రస్ మరెక్కడో లేదండి, సికింద్రాబాద్ బిసైడ్ మోండా మార్కెట్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.